దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్పకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ దాసరి కొండప్పని అభినందించారు. బుర్రవీణ వాయించటంలో ప్రావీణ్యం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ గ్రామీణ కళలను ప్రోత్సాహం చేయాలని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతోటి అచ్చంపేట ప్రాంతానికి చెందిన కిన్నెర మొగలయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు ఇవ్వటం జరిగింది. అదే సందర్భంగా దాసరి కొండప్పకు కూడా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అయితే కిన్నెర మొగలయ్యకు పద్మశ్రీ అవార్డు రాగానే కేసీఆర్ ₹1,00,00,000 ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ గుర్తింపుకు కొనసాగింపుగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా దాసరి కొండన్నను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కేసీఆర్ కిన్నెర మొగలయ్యకి పద్మశ్రీ అవార్డు రాగానే ₹1,00,00,000 ప్రభుత్వం తరపున ప్రకటించినట్లే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ₹1,00,00,000 ప్రకటించి దాసరి కొండన్నని తన కుటుంబాన్ని ఆదుకోవాలని గవినోళ్ల శ్రీనివాస్ కోరారు. ఈరోజు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందినటువంటి దాసరి కొండన్న గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా దాసరి కొండన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో వీణా వాయిద్యం ఇలాంటి కళల్ని ప్రోత్సహించడానికి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం జూన్ 2 తారీఖు రోజు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అచ్చంపేట ప్రాంతానికి సంబంధించిన కిన్నెర మొగలయ్య గారిని, మరి అదేవిధంగా దాసరి కొండన్న గారిని కూడా రాష్ట్ర స్థాయి అవార్డులతో సత్కరించడం జరిగింది. గత సంవత్సరం కూడా కిన్నెర మొగలయ్య గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది. ఆ అవార్డు వచ్చిన సందర్భంగా అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ₹1,00,00,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ దాసరి కొండన్న గారి కుటుంబానికి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పందించి గతంలో కేసీఆర్ గారు మొగలాయికి ఏ విధంగా అయితే ₹1,00,00,000 సహాయం చేసినారో పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రస్తుతం దాసరి కొండన్న గారి కుటుంబం కూడా చాలా బీదరికంలో ఉంది. వాళ్ళ ఒక కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారు, ఇంకొక కొడుకు కూడా బీదరికంలో ఉన్నారు. కేవలం వాళ్ళ భార్య చిన్న చిన్న వస్తువులు అవి అమ్మి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందర్భంగా మీరు కూడా ఈ దాసరి కొండన్న గారికి ₹1,00,00,000 ప్రభుత్వం తరఫున ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి దాసరి కొండన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి గ్రామీణ కళల్ని ప్రోత్సహించిన గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి కళల్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దాసరి కొండన్న గారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ ఈ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరియు ఈ ప్రతిపాదనలు పంపినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.